Hello guys, welcome back to my another vlog. So guys, ఎలా ఉన్నారు? I hope all are doing well. సో ఈరోజు వ్లాగ్ లో నేను వాయిస్ ఓవర్ తెలుగులో చేస్తున్నాను. సో తెలుగులో వ్లాగ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ మై ఫ్రెండ్ రికమెండ్ చేశారు నువ్వు తెలుగులో ఒకసారి వ్లాగ్ చేయి. సో యా గాయస్, ఈ రోజు నేను తెలుగులో వ్లాగ్ చేయబోతున్నాను. సో ఈ రోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మా అంకుల్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అనమాట. సో మేమందరం మ్యారేజ్ కి రెడీ అవుతున్నాము, మీ అండ్ మై సిస్టర్. తను చాలా ఎక్సైట్మెంట్ లో ఉంది మ్యారేజ్ కి వెళ్దామని. ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత మ్యారేజ్ అనేది ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి సో మేమందరం వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో నేను ఇక్కడ రెడీ అవుతున్నాను ప్రెసెంట్ అయితే. సో మేకప్ అంతా చేసుకున్నాను, బ్యాంగిల్స్, డ్రెస్ అన్ని వేసుకున్నాను. మీరు చెప్పండి నేను ఈ రోజు ఎలా ఉన్నాను. ఐ హోప్ అంటే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ రోజు ఐఎమ్ లుకింగ్ గుడ్ ఆర్ నాట్. సో యా, ఎందుకు అంటే నాకు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాలేదు. సో తర్వాత మేమిద్దరం మా చెల్లి నేను ట్వినింగ్ చేద్దామని అనుకున్నాము. సో ఇద్దరిది సేమ్ డ్రెస్ కాబట్టి సో యా, కలర్ డిఫరెంట్ అంతే. సో ఇద్దరం ఒకటే డ్రెస్ వేసుకుందాం అక్క అని చెప్పింది. సో సరే అని నేను కూడా ఓకే అన్నాను. తర్వాత చూడండి గైజ్ ఎలా ఉన్నాము మేము ఇద్దరం. సో సారీ, నేను తెలుగులో ప్రాపర్ గా మాట్లాడలేకపోతున్నాను. సో తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము బస్, ఎందుకంటే చాలా దూరం ఉండేది. సో మేము బస్ ఎక్కి మళ్ళా ఆటో ఎక్కి ఫైనలీ ఫంక్షన్ హాల్ వరకు అయితే చేరుకున్నాము గాయస్. ఒకవేళ నా తెలుగులో ప్రొనౌన్సియేషన్ అన్నా ఏమైనా మాటలు మిస్ అయినా కూడా సారీ ఫర్ దాట్, ఎందుకంటే నాకు ప్రాపర్ గా తెలుగులో మాట్లాడడం రాదు, నేను స్టక్ అయిపోతాను ఒక్కొక్కసారి. సో ఫైనలీ గైస్ మేమైతే ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వచ్చేసాము. అప్పటి వరకు ఎవ్వరూ రాలేదు గైస్, చాలా కొంతమంది వచ్చారు. సో తర్వాత మేము డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి చేంజ్ చేద్దాం అనుకున్నాము. చేంజ్ చేసిన తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడికి వెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎవరు రాలేదు కదా అని వెళ్ళి బయట కూర్చున్నాము గైస్. సో అందరి కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బ్రైడ్ అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఎవరు రాలేదు. అయినా నేను పెళ్లి కొడుకు తరపా లేకపోతే పెళ్లి కూతురు తరపా మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరైతే నాకు కమెంట్ లో ప్రాపర్ గా కరెక్ట్ అంటే చెప్తారో నాకు, సో వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను దాట్స్ కరెక్ట్ ఆర్ నాట్. సో మీరందరు గెస్ చేయండి, మేము పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి వచ్చామా లేకపోతే పెళ్లి కూతురు వాళ్ళ తరపు నుంచి వచ్చామా? సో మీరందరూ నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి. సో చూసారా గైస్, నేను ఎంత తడబడుతున్నానో తెలుగులో మాట్లాడడానికి, ఎందుకంటే అది ప్రాపర్ గా రాదు కాబట్టి, అందుకని నేను తెలుగులో చాలా మాట్లాడలేకపోతాను. బట్ ఈవెన్ దో గైస్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఫర్ యూ గైస్ టు మేక్ అ హోల్ వ్లాగ్. సారీ ఫర్ దట్. ఏమైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్, బట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇన్ దట్. సో మా అక్క కూడా వచ్చేసింది, మా అక్కను కూడా రెడీ చేసాము. మా అక్క మా తర్వాత వచ్చింది. ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయాము, తర్వాత మా అక్క వేరే బైక్ మీద వచ్చింది కాబట్టి మేమైతే బస్ లో వచ్చాము. మా అక్క బైక్ మీద వచ్చింది. సో తనని మేము రెడీ చేసాము. రెడీ చేసిన తర్వాత మళ్ళీ మేము వచ్చి బయట కూర్చున్నాము. అప్పటి వరకు చాలా మంది వచ్చేసారు గెస్ట్, చాలా అంటే చాలా మంది వచ్చేసారు. తర్వాత మేమందరం ఇక ఫుడ్ టైం అయింది కాబట్టి మేమందరం ఫుడ్ తినడానికి వెళ్ళాము. గాయస్ మీరు నమ్మరు, మీరు ముస్లిమ్స్ వెడ్డింగ్ కి ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తుంది ముస్లిం వెడ్డింగ్ ఎలా అవుతుందో. వాళ్ళు చాలా 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 విధంగా ఫుడ్ అనేది పెడతారు. కాబట్టి చూసారా గాయస్, డైనింగ్ టేబుల్ ఇట్లా పెడతారు. మా దాంట్లో పెట్టిన తర్వాత చాలా బాగా అంటే ఫుడ్ సిస్టమ్ ఉంటది కాబట్టి వాళ్ళు రకరకాలుగా ఐటమ్స్ అనేది పెడతారు. నేను మా ఫ్రెండ్ కి రికమెండ్ చేశాను మీరు ఇద్దరు కూడా రండి అని, బట్ ఆ రోజు అన్ఫార్చునేట్లీ సాటర్డే కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు తినరు సాటర్డే నాన్ వెజ్. సో దే మిస్ దట్, బట్ నేను చాలా మిస్ అయ్యాను. వాళ్ళు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పాను మ్యారేజ్ ఉంది మీరు కూడా చాలా రావాలి అని. మా క్లోజ్ రిలేటివ్ వెడ్డింగ్ కాబట్టి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసాము. సో కానీ వాళ్ళు రాలేకపోయారు పాపం. వాళ్ళంతా ఇవన్నీ మిస్ అయ్యారు. చాలా అనేది ఐటమ్ పెట్టారు, చికెన్ రోల్, స్టార్టర్స్ అనేది చాలా చాలా పెట్టారు. కబాబ్స్ పెట్టారు, చికెన్ పెట్టారు, ఫిష్ ఫ్రై పెట్టారు, ఫిష్ స్టిక్ పెట్టారు, అండ్ ఏమంటారు
హరీస్ అనేది పెట్టారు, నాన్ రోటీ అనేది పెట్టారు, తర్వాత బిర్యానీ గైస్, బిర్యానీ ఎలా మర్చిపోతారు, బిర్యానీ కూడా పెట్టారు. తర్వాత అవన్నీ తిన్న తర్వాత మా కోసం ఇక్కడ కాటన్ క్యాండీ కూడా వాళ్ళు పెట్టారు గైస్ గెస్ట్ల కోసం. సో కాటన్ క్యాండీ ఇంకా మరియు పానీపూరీలు అన్ని వెరైటీస్ ఆఫ్ రకాల అనేది ఐటమ్స్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు గెస్ట్ల కోసం. పెళ్లి అయితే చాలా చాలా బాగా జరిగింది గైస్. మేము ఇవన్నీ తిన్న తర్వాత అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళి రావాలి కాబట్టి సో వాళ్ళకి కొంచెం టైం అయింది. సో ఇక్కడ చూడండి గాయస్, మేమందరం పానీపూరి తింటున్నాము. కాకపోతే పానీపూరిలో ఉప్పు ఎక్కువ అయింది, అంటే వాటర్ లో ఉప్పు ఎక్కువ అయింది. మీకు ఒకవేళ చాట్స్ తినాలనిపించిన, కట్లెట్ తినాలనిపించిన, పానీపూరి తినాలనిపించిన మీ అందరికి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడండి పెళ్లి కూతురు వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చి అంటే మా దాంట్లో ఎట్లా ఉంటది అంటే పెళ్లి కొడుకు వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి సపరేట్ రిసెప్షన్స్ ఉంటది, అంటే సపరేట్ వాళ్ళని పెడతారు. సో వాళ్ళు ఒక దగ్గర ఉండరు, గర్ల్స్ సపరేట్ గా ఉంటారు, బాయ్స్ సపరేట్ గా ఉంటారు. తర్వాత పెళ్లి కూతుర్ని మళ్ళా కొంచెం రెడీ చేయడానికి మళ్ళా లోపలికి తీసుకొచ్చారు. మళ్ళా వాళ్ళని రెడీ చేసిన తర్వాత మళ్ళా స్టేజ్ మీదకి తీసుకువెళ్ళాము. తర్వాత గాయస్ మేమందరం ఫంక్షన్ అటెండ్ అయిపోయిన తర్వాత మళ్ళా మేము రిటర్న్ అయిపోయాము. ఎందుకు అంటే చాలా లేట్ అయిపోయింది, అప్పటికి 12 అవుతుంది నైట్. సో మేమందరం ఇంటికి వెళ్ళాలి కాబట్టి మేము స్టార్ట్ అయిపోయాము. మ్యారేజ్ అనేది ఇంకా ఫినిష్ కాలేదు. ఐ థింక్ మ్యారేజ్ అనేది 4 o'clock వరకు కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో తర్వాత మేమందరం స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో బైక్ మీదనే వెళ్ళాము, ఎందుకంటే మా తమ్ముడు మా అన్న వాళ్ళు అందరూ బైక్ తీసుకొచ్చారు. సో నైట్ బస్ దొరకడం కష్టం అని మేమందరం బైక్ మీదనే వెళ్ళిపోయాము. చాలా 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 ఫన్ ఉండే గాయస్ బైక్ మీద వెళ్ళినాం. ఎందుకు అంటే మళ్ళీ నైట్ పూట నైట్ రైడ్ అనేది ఇట్స్ అన్ అమేజింగ్. చూడండి ఎంత లైట్స్ ఉన్నాయో రోడ్ మీద, చాలా ప్రశాంతిగా ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రష్ లేదు, చాలా ఖాళీగా ఉన్నది రోడ్స్ కాబట్టి మేము మంచిగా చాలా స్పీడ్గా వెళ్ళాము. మా బ్రదర్ అయితే చాలా మంచి బైక్ డ్రైవ్ చేస్తాడు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్, హెల్ డ్రైవ్ వెరీ సేఫ్లీ. సో తర్వాత మేమందరం పెట్రోల్ కొట్టించాము. పెట్రోల్ కొట్టించిన తర్వాత ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు వెళ్ళడానికి 2 hours మాక్సిమం పడుతుంది కాబట్టి సో పెట్రోల్ అనేది కొట్టించాము. చూసారా గైస్, మేము 2 hours ట్రావెల్ చేసి జర్నీ మ్యారేజ్ కి అటెండ్ అయ్యాము. ఎందుకంటే వెరీ స్పెషల్, మా క్లోజ్ రిలేటివ్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వీ హ్యావ్ టు అటెండ్ దట్ మ్యారేజ్ కంపల్సరీ. తర్వాత చూసారా గైస్, అందరు ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారు, అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు మ్యారేజ్ అటెండ్ అయిపోయిన తర్వాత. మా పొట్టోడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, మా అక్క కొడుకు. సో పెట్రోల్ కొట్టించిన తర్వాత మేమందరం మళ్ళీ అగైన్ వీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు హోమ్ బ్యాక్. సో చాలా చీకటిగా ఉండి చాలా అయినా కూడా మేమందరం వెళ్ళాము. తర్వాత మేమందరం ఒకళ్ళొకరిని అంటే కాంపిటీషన్ లాగా ఎవరు ఫాస్ట్ గా వెళ్తారు ఎవరు స్లోగా వెళ్తారు అని మా పొట్టోడు చాలా ఎక్సైట్మెంట్ లో ఉండేది. ఎందుకంటే వాడికి మేము ఫాస్ట్ గా వెళ్తాను అనేది అని ఉంటది వాడికైతే, మేమే ఫస్ట్ వెళ్ళాలి అని ఉంటది. సో మేమందరం రేస్ చేసుకున్నాం ఎవరు ఫస్ట్ వెళ్తున్నారు అని, మా చెల్లి మా పొట్టోడు. తర్వాత నేను బైక్ డ్రైవ్ చేద్దామని అనుకున్నాను. అయితే అన్నయ్యది స్కూటీ ఉంది కాబట్టి అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య నేను కూడా డ్రైవ్ చేస్తాను కదా, ప్లీజ్ నాకు ఇస్తారా, నేను డ్రైవ్ చేస్తాను అంటే డ్రైవ్ చేయగలుగుతావా అంటే నేను డ్రైవ్ చేయడం వచ్చు. సో ఐ వాంట్ టు డ్రైవ్ ద బైక్. సో ఎక్కడైతే ఇంటికి చేరుకున్నాం అంటే దగ్గరలో ఉన్నామో అక్కడ నాకు బైక్ ఇచ్చాను అన్న. సో నైట్ పూట అసలు చాలా నైట్ ఉంది, మళ్ళా చూడండి చలి దూరంగా చలి పెడుతుంది మాకైతే, అయినా కూడా మేము డ్రైవ్ చేసి వెళ్ళాము. ఇట్ వాజ్ రియలీ గుడ్. చూసారా గైస్ ఎంత మంచిగా డ్రైవ్ చేశానో. వాళ్ళు అనుకున్నారు నాకు డ్రైవ్ చేయడం రాదేమో అనుకున్నారు, బట్ నేనైతే సెల్ఫ్ గానే నేర్చుకున్నాను డ్రైవ్ చేయడం. నా దగ్గర అయితే బైక్ లేదు, స్కూటీ అయితే లేదు, బట్ మా ఫ్రెండ్స్ బైక్ తీసుకుని నేను నేర్చుకున్నా అప్పుడెప్పుడో. సో మా చెల్లెని నేను కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేశాను. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద డే. ఆ రోజు 12 o'clock నైట్ 1 అయింది, 1:30 to 1:45 అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.